ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఆ 5 కోట్లు ఎలా వచ్చాయి? చెప్తాను సార్. ఆ డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చానో, ఎందుకు తేవాల్సి వచ్చిందో చెప్పేస్తాను. ఆ రోజు నేను డ్రామా ఏంటి అందరూ ఇక్కడున్నారు? ఏం జరిగింది? బంధువులు వస్తున్నారని కాకి కావు కావు నరుస్తుంటే గుమ్మం దగ్గరకొచ్చి ఎదురు చూస్తున్నాం. ఇంతలో నువ్వు వచ్చావు. అది రామా, రా లోపలికి వెళ్దాం రా. ఆగో, తేలాల్సిన విషయం తేలే వరకు అడుగు లోపల పెట్టడానికి వీల్లేదు. ఏ విషయం? అదే ఆ 5 కోట్ల విషయం. ఆ విషయమే మాట్లాడడానికి వచ్చాను. లోపలికి రా. అది కాదురా. అమ్మా నువ్వు ఆగు. రా ఆద్య. రామా, ఏం ఆలోచిస్తున్నావు? ఆస్తిలో సగం నీ పేరు మీద కూడా ఉంది కదా, సైన్ చేయి. ఆస్తేంటి, సంతకాలేంటి? ముందు 5 కోట్ల విషయం తేల్చండి. అదేనండి, మా ఇద్దరి పేర్ల మీద ఉన్న ఆస్తిని తాకట్టు పెట్టి 5 కోట్లు తెచ్చి వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేశాము. నేను కూడా అదే అనుకున్నానమ్మా, ఇలాంటిదేదో ఉంటుందని. పాపం ఈ విషయం ఇంట్లో ఎలా చెప్పాలా అని రామలక్ష్మి చాలా కంగారు పడింది. ఏంటి రామా, ఇది చెప్పడానికి అంత భయపడ్డావా? నాతో చెప్పుంటే నేనే దగ్గరుండి మీకు డబ్బు ఇప్పించేవాణ్ణి కదా. ఏంట్రా నువ్విప్పించేది? నువ్వు కూడా అలా మాట్లాడుతున్నావేంటి? అది మనకు రావాల్సిన ఆస్తి. దాన్ని తాకట్టు పెట్టి మన నోట్లో మట్టి కొడతారా? కంగారు పడకండి అత్తయ్య. మా ఆయన దారిలో వస్తూ ఉంటే ఎవరో నోట్లు మార్చేశారు.